సోమవారం వెల్కమ్ టు న్యూస్ లోకల్. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని, తద్వారా మహిళా ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు అన్నారు. దీనిలో భాగంగా మండపేటకి చెందిన బొత్తుల శ్రావణి గణపతి 50,000 రూపాయల ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఎగ్ కట్ 2ను గురువారం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తనయుడు వేగుళ్ల అజయ్ బాబు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేవారు ఎవరైనా తమను సంప్రదిస్తే ఆ ప్రతిపాదన పరిశీలించి స్థలాన్ని కేటాయిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్న క్యాంటీన్ చైర్మన్ కాసిన కాశీ విశ్వనాథం, టీడీపీ పట్టణ అధ్యక్షులు మత్స నాగబాబు, గుండు తాతాజీ, కొవ్వాడ అప్పన్న బాబు, మెప్మ టిఎస్ పెండ్యాల సుజాత, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మంచి శుభ పరిణామం. ఎందుకంటే మధ్యతరగతి దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఆహారం కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. పెద్ద హోటళ్లకు వెళ్ళాలంటే చాలా ఖరీదు అవుతుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి నాయకత్వంలో చాలా ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలకే మరి అన్నం పెడుతున్నటువంటి రోజులు మనం గమనిస్తా ఉన్నాం. ప్రతిరోజు మనకి 1400 మంది అన్న క్యాంటీన్ లో ఆహారాన్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా మెప్మా తరఫున మన పట్టణానికి ఈట్ స్ట్రీట్ కింద 2 యూనిట్లు శాంక్షన్ అయినాయి. ఈ రోజున మన గౌరవనీయులు ప్రజాప్రతినిధులు వేగుళ్ల అజయ్ బాబు గారు స్వయంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా పట్టణంలో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి మధ్యతరగతి వారికి ఆహారం అందుబాటులో ఉంటే నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు అందించే వంట ప్రాంతాలను ప్రారంభించినట్లయితే అల్పాహారానికి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. రాత్రులు మరి ఎవరైతే ఈ బ్రహ్మచారులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటిని ఉపయోగించుకొని మంచి ఆహారాన్ని పొందాలని, పట్టణ ప్రజలు ఆరోగ్యంగా జీవించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఒక్కొక్కళ్ళుగా మా దగ్గరకు వస్తున్నారు. మేము ఇక్కడ జ్యూస్లు అమ్ముకుంటాం, అలాగే సాయంత్రం పూట ఆహార పదార్థాలు అమ్ముకుంటాం అని. ఎవరైనా రావచ్చు. అందరికీ స్థలం ఉచితం, ఎటువంటి అద్దె లేదు. ఉచితంగా విద్యుత్ సౌకర్యం ఉంది, బోర్ ఉంది, కావాల్సినటువంటి నీటి సదుపాయం అన్ని ఉన్నాయి. కనుక మరి ఇటువంటి సదుపాయాలని పెద్ద పట్టణాల్లోనే కాకుండా చిన్న పట్టణాలకు కూడా విస్తరించాలనే సంకల్పంతో ఇక్కడ ఈ రోజు మన అజయ్ బాబు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది.